ప్లీజ్ ఫ్రెండ్, ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయ పప్పు ఎలా తయారు చేసేది చూద్దాం. ముందుగా కందిపప్పు 2 కప్పులు వేసుకొని అవి శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకొని, తర్వాత 5-6 పచ్చిమిరకాయలు, కొంచెం నూనె, కొంచెం పసుపు, వేసుకొని తగిన నీళ్ళు పోసుకొని గ్యాస్ వెలిగించేసి ముందుగా అది పెట్టేసి డేసా దానిపైన మూసేసేద్దాము. ఇవి కొంచెం ఉడికేలోకి టమాటాలు మునక్కాయలు కోసి పెట్టుకుందాం. కందిపప్పు ఉడికినాయో లేదో చూద్దాం. ఇలా కొంచెం లైట్గా ఉడికినాక ముందుగా కోసి పెట్టుకున్నాం మునక్కాయ టమాటా పప్పులో వేసేసుకున్నాం. బాగా కలబెట్టుకొని కొంచెం వాటర్ పోసుకున్నాం. కొంచెం వాటర్ పోసేసి బాగా ఉడికేదాకా పెట్టేసి కందిపప్పు బాగా ఉడికినాక ఉడికేదాకా పెడదాం. మళ్ళీ కందిపప్పు ఉడికేదాకా పెడదాం. పప్పు ఇలా ఉడికినాక కొంచెం కారం, తగినంత ఉప్పు, చింతపండు పులుసు, కొంచెం వాటర్, ఇవి బాగా కలుపుకొని కొంచెం తెరిలినాక గ్యాస్ ఆపేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇలా పప్పు తెరిలినాక గ్యాస్ ఆపేసేసి దాన్ని బాగా మెత్తగా రుబ్బుకొని తిరుమాత పెట్టేసుకోవటం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు బాగా రుబ్బుకుందాం. ముందుగా మునక్కాయలన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే పప్పు రుబ్బేటప్పుడు మళ్ళీ మునక్కాయలు కూడా మెత్తగా నలిగిపోతాయి కాబట్టి ముందు మునక్కాయలు తీసి పక్కన పెట్టుకుందాము. ఇలా పప్పులో నీళ్ళని ఇలా ఉంచేసి ఇప్పుడు పప్పు బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా రుబ్బుకున్నాక బాగా మెత్తగా దాంట్లో ఇలా వాటర్ పోసేసి దీన్ని తిరుమాత పెట్టుకుంటే వేడి మునక్కాయ పప్పు రెడీ అయిపోయింది. ముందుగా స్టవ్ వెలిగించి చిన్న బాండీ పెట్టి ఇప్పుడు 2 స్పూన్ ఆయిల్, కొంచెం తిరుమాత గింజలు, తర్వాత ఆనియన్, ఎండుమిర్చి, కొంచెం కచ్చా చిన్నులపాయ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ అండ్ కలర్ వచ్చినాక కొంచెం కరివేపాకు,
ఇలా వేగినాక పప్పు పోసుకున్నాము. ఇందాక రుబ్బు పెట్టిన పప్పు. ఇలా తిరుమత వేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని, ఉప్పు సాలకపోతే కొంచెం ఉప్పు వేసుకొని, ఉప్పు చూసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు తరిగిస్తే పప్పు సరిపోయిద్ది. ఇలా పప్పు బాగా తరిగినాక గ్యాస్ ఆఫ్ వేసుకుంటే వేడి వేడి మునక్కాయ పప్పు రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ ఫ్రెండ్, ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.